తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సిద్ధారాఘవ గారు బర్త్డే సందర్భంగా ఇంత ఘనంగా ఏర్పాట్లు అయితే జరిగారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు సార్? ఇక్కడ మున్సిపల్ కార్మికులకి బట్టలు కానీ వగైరాలు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా అన్ని ఇక్కడ ఈ ట్రస్ట్ ద్వారానే చూడటం జరిగిందమ్మా. అలాగనే ఎంతోమంది బ్లైండ్ పిల్లలకు కూడా యూనిఫామ్ అయితేమి, వాళ్ళకి భోజన ఏర్పాట్లు అయితేమి, కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడి నుంచే ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు కూడా వాళ్ళ ఆర్థిక సహాయాలు కూడా ఇక్కడి నుంచే అందించడం కూడా జరిగింది. ఇవి కాకుండా మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా సరే అదంటే ఎప్పుడు వాళ్ళ వంశంలో అది కామన్ థింగే. కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ ట్రస్ట్ ద్వారా అయితేమి తన సొంత ఆర్థిక సహాయంతో మా మాజీ మంత్రివర్యులు చేసుకోవటం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈరోజు ఇంతలా ఘనంగా జరిగి ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి అశీష ప్రజానీకానికి కూడా ముందుగా వాళ్ళందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే భవిష్యత్తులో కూడా ఆయన ఇప్పుడు ఉన్న చేసిన కార్యక్రమాలే కాక భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, అలాగే ఇంకా ఉన్నత పదవులు అధిరోహరించి ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘాల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈరోజు ఇంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మా ఆరాధ్య దైవం మా ప్రకాశం జిల్లాలోనే మా వయసులకి ముద్దు బిడ్డ ఆయన ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చూస్తుంటే కోలాహలంగా ఉంది. ఈ కోలాహలాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అలాగే ఎన్నో పుట్టినరోజులు రాఘవరావు గారు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. జై జై వాసవి. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ సిద్ధా రాఘవరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన హరిహర క్షేత్రంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు మన ఆర్యవైశ్యుల తరపున ఉమా మనోవికాస కేంద్రంలో అన్నదాన కార్యక్రమము మరియు ఇక్కడ అనేక సేవా కార్యక్రమాలు జరిగాయి. ఇలానే నిండు నూరేళ్లు సిద్ధా రాఘవరావు గారి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మొగల శ్రీనివాసులు. అందరికీ నమస్కారం. నా పేరు చెక్క వెంకటేశ్వరరావు, ఆల్ ఇండియా వాసవి సత్రాల సముదాయాల మీడియా చైర్మన్, ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం మీడియా చైర్మన్. ఈరోజు మా పెద్ద అయిన సేవా తత్పరులు అందరికీ అండగా నేనున్నానని మా అందరికీ ఒక ధైర్యం ఇచ్చిన మా పెద్ద అయిన సిద్ధా రాఘవరావు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ఆర్యవైశ్యులు ఇక్కడికి వచ్చేసాము. మా యువ నాయకులు మా అన్నగారు సిద్ధా సుధీర్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఎందుకంటే మాకు రాఘవరావు గారు అంటే ఎంతో అభిమానం. ఎందుకంటే చాలా మంచి మనిషి. ఏది కావాలన్నా సార్ మాకు ఇది కావాలంటే నేనున్నానంటారు. అదేవిధంగా వారి కుమారుడు సుధీర్ కూడా తండ్రి. ఇప్పుడు మనం మంచి చెట్టు వేస్తే గంధం చెట్టు వేస్తే గంధం విత్తనం వేస్తే గంధం చెట్టే మోస్తుంది. అట్లాగనే మంచి మనసున్న మా సిద్ధా రాఘవరావు సార్ గారి యొక్క కుమారుడు కూడా అదే విధంగా మంచి మనసు ఉండేవాళ్ళు. వారి యొక్క కుటుంబం అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఇలాగే మా సార్ ఉన్నత పదవులు అధిరోహించి వారి కుమారుడు కూడా మంచి ఉన్నత స్థితికి ఎదిగి మా అందరికీ అండదండలుగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులకి ఎంతో సేవ చేయాలని, ఆర్యవైశ్యులతో పాటు సమాజానికి కూడా ఎన్నో సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన అందరికీ తలలో నాలుకల పెద్ద ఆయనగా మనం అందరం ముద్దుగా పిలుచుకునే మన సిద్ధా రాఘవరావు గారి జన్మదినం. ఈరోజు రాఘవరావు గారి జన్మదినానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి, పశ్చిమ ప్రాంతం దాదాపుగా 200 కిలోమీటర్ల నుంచి కూడా వచ్చారు. ఎంతో కష్టపడి కూడా వచ్చారు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు సంఘానికి కానివ్వండి, సమాజానికి కానివ్వండి, ఆయన చేసిన సేవలు నిరుపమానమైనవి. ఇంతేకాకుండా ఎక్కడికక్కడ చాలా మండల కేంద్రాలు, ఇప్పుడు మేము వస్తుంటే నాల్పాడు మండల కేంద్రంలో కూడా కేక్ కట్ చేసి సిద్ధా రాఘవరావు గారి బర్త్డే జరిగింది. వాళ్ళని అడిగితే ఇట్లాంటి వాళ్ళు చేస్తేనే మనలో ఉన్న పెద్ద ఆయన, ఈయన్ని మనం గౌరవించాలి. ఆయన సమాజానికి ఎన్నో సేవలు చేశాడు. మన ఆర్యవైశ్య సంఘానికే కాకుండా సమాజానికి, ప్రజలకి, అన్ని రకాల ప్రజలకి కూడా చేశాడు. మళ్ళా ఆయన్ని మేము ఉన్నతమైన స్థానంలో చూస్తామని అనుకుంటున్నాం. అలాగే యువ నాయకులు అయినటువంటి సిద్ధా సుధీర్ గారు కూడా చెప్పారు, మన కేశవన్ చెప్పినట్టుగా గంధం చెట్టు వేస్తే గంధం విత్తనాలు వచ్చినట్లే తండ్రికి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకుంటూ
పెద్ద ఆయనగా కొద్దిగా వయసు మీద పడటం వల్ల ఆయన కొంచెం వయోభారంగా ఉన్నా కానీ అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తూ అందరికీ తలలో నాలుకలా ఉండడం సిద్ధా సుధీర్ గారికి కూడా మేము ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా వచ్చిన అందరికీ కూడా ఏమాత్రం ఎవరు పిలవకుండా స్వచ్ఛందంగా తరలి వచ్చినందుకు ఎంతో అభిమానంగా కోలాహలంగా జరిగినందుకు మేము చాలా గర్విస్తున్నాం. జయవాసు. మేము పెద్ద అభిమానులుగా ఆర్యవైశ్య సంఘ నాయకులుగా మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎన్నో పదవులు అధిరోహించి బ్రహ్మాండమైన సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్రంలోనే ఉన్నత స్థానం తీసుకున్నారు. నెక్స్ట్ పరిస్థితి ఏంటనేది వాళ్ళ ద్వారా మేము తెలుసుకొని మేము ముందుకెళ్ళి జిల్లా మొత్తంతో పాటు రాష్ట్రంలో కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మేము పాలు పంచుకోవాలనేది మా ఆకాంక్ష. కానీ వాళ్ళు ఎప్పుడు రీఎంట్రీ ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది మాకు ఎప్పుడైనా సంవత్సరం నుంచి ఎదురు చూస్తా ఉన్నాం. ఈ సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మా అందరి ముందు బాబు గారి చేత ఒక మాట మీ ఇంటర్వ్యూ ద్వారా మాకు తెలియజేస్తే మాకు ఆనందంగా ఉంటుందని సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.